అబ్బా 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 ఏం పోరగాళ్ళు, తీట పోరగాళ్ళు. అబ్బా, తింటే తిననిత్తలేరు, పంటే వండనిత్తలేరు. వావో, మా అక్క ఎట్లా భరించుతాందో ఇళ్ళను. మనము బండి మీద అట్లా తిరిగొద్దా? ఏ చల్, ఎండ బాగా కొడతాంది, నేను ఎట్రాను. అబ్బా అబ్బా అబ్బా, గింతసేపు వందం ఎండ కొడతాంది, బయట తిరుగుడు ఎందుకని అంటే చెవుల్నే గుయ్యా గుయ్యామని మొత్తుకుంటారు. ఏం పంట ఊకే పండుడేనా? మంచిగా మమ్మల్ని అటు ఇటు తిప్పాలి గాని. తిప్పుతా తిప్పుతా. ఎండకు మనం పోయినామనుకో, ఎండ మనల్ని తిప్పుతుంది. ఇంతయాలు అన్నం తినవదు దాదా, అన్నం తిందుదా? అక్కేది ఇంకా అక్క ఆట అయిపోతలేదా? వచ్చిందవ్వ దొరసాని. సేపు బయట ఆడుకొని తీయలేవే, ఇంట్లో ఒర్రిచ్చి చంపుతారు. ఏమో ఇంకా అక్కలేదా అంటాను, ఆమె చెట్టు కింద బోళ్ళాట ఆడుకుంటుంది ఆడుకొని. అయ్యో కొడుకా, నీకైతే బాగా కట్టమైతాంది కదా వీళ్ళతోటి. ఏం కట్టమో ఏమో పో, అక్క మంచిగా పంపించింది, ఇటు ప్రశాంతంగా ఉన్నదాడా. ఇయ్యల్లా అక్క తండ్ర పోడా, బాబున్న అక్క అత్తారు. ఇయ్యల్లా అక్కను వడగొట్టి పోతాడట బావా. అక్క 4-5 రోజులు ఉంటానన్నది. ఇక అదత్తే ఏమన్నా పని చేస్తా అదే మంచిగా తింటది, పంటది, తిరిగత్తది అట్లట్లా వాళ్ళింటికి వీళ్ళింటికి. రాధా సుధా మంగళ గింగళ అనుకుంటా అది తిరిగత్తది ఈ పోరగల్లని మనకప్ప చెప్పి. నువ్వు పోరగాళ్ళంటున్నావు కదా, నేను మా డాడీకి చెప్పుతాగు. చెప్పు చింతయ్య, ఒకసారి మీ అయ్యకు మస్తు భయపడతాడు, ఓసారి వలగొడితే తెలుస్తుంది. ఏ అద్దు చింటూ, అట్టిగన్నా అట్లా ఎచ్చా నువ్వు చెప్పొద్దు అట్లా. నువ్వు నా దోస్తు కదా, నిన్ను బండి మీద తిప్పుతలేనా వచ్చినప్పటిసుంది. మరి ఇప్పుడు తిప్పు, ఇప్పుడు తిప్పకపోతే నేను మా డాడీకి చెప్పుతా. అబ్బో, నువ్వు ఫిట్టింగ్ భలే పెడుతున్నావు పో చింటూ. అద్దు ఎండ కొడుతాంది, సాయంత్రం పూట పోదాం తీ. ఏం చెత్తారు చింటూ? అక్కెటు పోయింది? అత్త చెట్టు కింద ఆడుకుంటాంది, రమ్మంటే అత్తలేదు పిసపోరి, ఊకాన్నే ఆడుతాంది. అయ్యో నాని, అత్త తీ బిడ్డ, ఆడుకొని తీయి, అట్లా అనద్దు కదా. ఎలా బిడ్డ, నువ్వు అల్లుడు అత్త అన్నరయ్యా, ఏరి ఇంకా రాకపోయే, ఒకసారి ఫోన్ అన్న చేయకపోతివి. అయ్యో, నీకైతే ఆతృత ఆగుతలేదు కదనే. వాళ్ళు అచ్చటోళ్ళు అత్తారు కదా, ఏమన్నా మధ్యలోనే ఆగిపోతారా? అచ్చేదాకా కూడా నీ పానం ఆగుతలేదు. అరే నా బిడ్డను చూడక మస్తు రోజులైతుందిరా. నీకేమెరకా, నీకు పెళ్ళయి పిల్లలు పుట్టినాక తెలుస్తుంది. నేను 10 రోజులు పోయినా ఏట అడగవు కదనే నువ్వు. నీ బిడ్డ వచ్చే వరకేమో అట్లా చేస్తావు, నేను ఏడపోయినా నువ్వు పట్టించుకోవు. అరే తల్లికి 2 పిల్లలు ఒకటేరా, కానీ బిడ్డ అంటే ఎక్కువ పానం ఉంటది. ఎందుకంటే బిడ్డ అత్తగారింటికి పోతుంది, ఎప్పుడో ఒకసారి సుట్టమూలే వచ్చిపోతుంది. ఆ సుట్టమూలే వచ్చినప్పుడు బిడ్డను మంచిగా అరుచుకోవాలిరా, ఎందుకంటే అక్కడ పని చేసుకొని వస్తుంది. అవ్వగారింటికి వస్తేనే కదా ఆడపిల్లలకు సుఖం. దానికి ఎంత చెప్పినా అర్థం కాదు కానీ